ఇన్సూరెన్స్ పద్ధతిలో ఎన్టీఆర్ వైద్య సేవ 108, 104 సేవలకు సింగిల్ సర్వీస్ ప్రొవైడర్. వైద్యారోగ్య శాఖపై సమీక్షలో చంద్రబాబు. ఎంపీడీఓపై దాడిపై ఏపీ డిప్యూటీ సీఎం సీరియస్. పద్ధతి మార్చుకోకుంటే తాట తీస్తానని హెచ్చరిక. అవసరమైతే సీమలోనే ఉంటానన్న పవన్ కళ్యాణ్. అమరావతిని వైసీపీ నాశనం చేసింది. 5 ఏళ్లలో రియల్ ఎస్టేట్ పడిపోయింది. రాజధాని పనులు వేగవంతం చేస్తామన్న నారాయణ. ఎక్కడికి పారిపోలేదు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం. గోదాంలో మాయమైన బియ్యానికి డబ్బు చెల్లించాం వివరణించిన మాజీ మంత్రి పేర్ని నానివి కట్టుకథలంటున్న కొల్లు రవీంద్ర. భార్య పేరుపై గోడౌన్ పెట్టి దొంగ పనులు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న మంత్రి. రేపు తెలంగాణ అసెంబ్లీ ఒకరోజు సమావేశం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు నివాళి. సంతాప తీర్మానం ప్రవేశపెట్టనున్న సీఎం రేవంత్. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. ఫార్ములా ఈ కార్ రేసులో కేటీఆర్ కు ఈడీ నోటీసు. వచ్చే నెల 7న విచారణకి హాజరు కావాలని సమన్లు. విదేశాలకు నిధుల బదిలీపై ఈడీ ఫోకస్. రైతు భరోసా అమలుకు రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో సాగు విస్తీర్ణం గుర్తింపు. సాగు భూములకే స్కీమ్ అమలన్న మంత్రి తుమ్మల. సీఎం మాటలు కోటలు దాటుతున్నాయి. పాలనపై పట్టు కోల్పోయారని అనిపిస్తోంది. 6 గ్యారంటీలు ఏమయ్యాయన్న హరీష్. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంలో ముందడుగు. 7,104 కోట్లతో RRR నార్త్ కు టెండర్లు. 2 ఏళ్లలో పనులు పూర్తి చేయాలని నిబంధన. జనవరి 1 నుంచి భూభారతి ధరణి పోర్టల్ స్థానంలో అందుబాటులోకి. డిసెంబర్ 31తో ముగుస్తోన్న టెరాసిస్ గడువు. బీసీ రిజర్వేషన్స్ పై కవిత హడావిడి చేస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పట్టించుకోలేదు. బీసీలపై కపట ప్రేమ చూపిస్తున్నారన్న ఆది శ్రీనివాస్. పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అరెస్ట్. ఫేక్ ఐడి కార్డు, యూనిఫామ్, కారు సీజ్. ల్యాండ్ సెటిల్మెంట్ల కోసం ఫేక్ అవతారమన్న పోలీసులు. పేదల వైద్యంపై పట్టింపు లేదు. 8 నెలలుగా నిలిచిపోయిన వైద్య సేవలు. రేవంత్ ప్రభుత్వంపై ఈటెల ఆగ్రహం. వైసీపీ నేతలు కోట్ల రూపాయల్ని పక్కదారి పట్టించారు. ఆధారాలతో సహా వస్తా, మీరు సిద్ధమా? పిల్లి బోస్కి మంత్రి వాసంశెట్టి సవాల్. విశాఖ జైలు ఎదుట సిబ్బంది కుటుంబ సభ్యుల ఆందోళన. విధులకు హాజరు కాని సిబ్బందిపై హోంమంత్రి ఆరా. కానిస్టేబుల్ ఆరోపణలపై నివేదిక కోరిన హోంమంత్రి. కాకినాడ పోర్టులో బియ్యం రవాణాపై సిట్ విచారణ. పీడీఎస్ బియ్యం స్మగ్లర్లపై పీడీ యాక్ట్ కేసులు. శ్రీశైలంలో పెరిగిన భక్తుల రద్దీ. మల్లన్న దర్శనానికి 5 గంటల సమయం. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. అర్ధరాత్రి 1 గంట దాకా బార్లు, రెస్టారెంట్లు. న్యూ ఇయర్ సందర్భంగా ఎల్లుండి మాత్రమే ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ఎక్సైజ్ శాఖ. మాదాపూర్లో పబ్లు, బార్లు, హోటల్స్ లో తనిఖీలు. నార్కోటిక్ ఎక్సైజ్ ఎస్ఓటీ ఆధ్వర్యంలో సోదాలు. డ్రగ్స్ సరఫరా చేస్తే కేసులు తప్పవంటూ వార్నింగ్. అల్లూరు జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. పాడేరు ఏజెన్సీలో తగ్గిన ఉష్ణోగ్రతలు. వంజంగి మేఘాల కొండపై పర్యాటకుల సందడి.